హనుమంతుని దర్శిస్తే శనిదేవుని అనుగ్రహం లభిస్తుందని ఎందుకు చెబుతారు? అసలు శనిదేవుడెవరు? ఈ విశేషాలు చెప్పుకుందాం. అందరికీ నమస్కారం. ప్రణవవాహిని ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సూర్య భగవానుడు ఛాయాదేవిల కుమారుడు శనిదేవుడు. నవగ్రహాలలో అత్యంత ప్రభావశీలుడు. ఆయన చూపు పడితే మనలోని అహంకారం, సోమరితనం, అధర్మాన్ని తొలగించి సన్మార్గంలో నడిచే శక్తి వస్తుంది. అందుకే మన జీవితంలో వచ్చే శని దశల్లో గొప్ప మార్పులు వస్తాయి. ధర్మం విలువ తెలుస్తుంది, చివరికి విజయం లభిస్తుంది. కానీ చాలామంది శనిదేవుడు అంటేనే భయపడతారు. నిజానికి శనిదేవుడు న్యాయదేవుడు. మనం చేసిన మంచి చెడు కర్మలకు తగిన ఫలితాన్ని నిష్పాక్షికంగా అందించే కర్మఫలదాత. శనివారం రోజున హనుమంతుణ్ణి దర్శించుకుంటే శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది అనడానికి పురాణాల్లో ఒక కథ ఉంది. త్రేతాయుగంలో రావణుడు తన బలం, అహంకారంతో నవగ్రహాలను తన ఆధీనంలో ఉంచుకున్నాడు. శనిదేవుణ్ణి కూడా బంధించి శని ప్రభావం తనపై పడకుండా అవమానకరంగా చెరసాలలో ఉంచాడు. అదే సమయంలో సీతామాతను వెతుకుతూ హనుమంతుడు లంకలో ప్రవేశించాడు. అశోకవనాన్ని ధ్వంసం చేసిన అనంతరం తన తోకకు నిప్పు అంటించినప్పుడు ఆ అగ్నిని ఆయుధంగా మార్చుకొని లంకను దహనం చేశాడు. లంకంతా మండుతుండగా చెరసాలలో బంధించబడి ఉన్న శనిదేవుణ్ణి హనుమంతుడు గమనించాడు. జరిగిన విషయాన్ని తెలుసుకొని వెంటనే ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా హనుమంతుడు శనిదేవుణ్ణి రావణుడి బంధం నుంచి విముక్తుణ్ణి చేశాడు. ఈ పనికి శనిదేవుడు ఎంతో సంతోషించి, ఆంజనేయ, నన్ను అవమానం నుంచి రక్షించావు. నీ భక్తులపై నేను కరుణ కలిగి ఉంటాను. నిన్ను భక్తితో స్మరించే వారికి నా అనుగ్రహం లభిస్తుంది అని శనిదేవుడు చెప్పాడు. అందుకే శనివారం రోజున హనుమంతుడిని పూజించడం, దర్శించడం, హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయడం ఎంతో శుభప్రదం. శనిదేవుడు కష్టాలు ఇవ్వడానికి రాడు. మన కర్మఫలం తగిన ఫలితాన్ని ఇచ్చి ధర్మ మార్గంలో నడిపించే గురువు లాంటివాడు శనిదేవుడు. హనుమంతుణ్ణి భక్తి, వినయం, ధైర్యం, సేవాభావాన్ని మనం అలవర్చుకుంటే సహజంగానే శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. హనుమంతుణ్ణి పూజించడానికి ఇది కూడా ఒక కారణం. హనుమ భక్తితో ఆరాధిద్దాం, ధర్మాన్ని ఆచరిద్దాం, భగవంతుని కృపకు పాత్రులమవుదాం. మళ్ళీ మరో ఆధ్యాత్మిక విశేషంతో కలుసుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శనిదేవ. ధర్మో రక్షతి రక్షితః. ధన్యవాదాలు.